ప్రతి ఫ్యామిలీలో పెద్ద మనిషి అనే పేరుతో చాలా చిత్రహింసలు పెడుతుంటారు. నార్మల్‌గా వాళ్ళకు మంచి అనిపిస్తే ఇంతకుముందుకి ఎట్లా అంటే పెద్దవాళ్ళంటే మంచి, చెడు అన్నీ చెప్పేవాళ్ళు. ఇట్లా చేస్తే ఇది బాగుపడతావు, ఇది భంగమైతది. ఏదో విధంగా వాళ్ళకు ముందు వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ అయింది, జీవితంలో వాళ్ళు అనుభవించింది, వాళ్ళు పడ్డ బాధలు అవి వేరే వాళ్ళు పడకూడదని చెప్పేసి మంచి కోసం చెప్పేవాళ్ళు. ఇప్పుడు అందరు అట్లా ఉండట్లే. ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు తలకు మాసిన వాళ్ళు ఉంటారు. ఎట్లా అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళు వెనకాల ఎంత జరుగుతుంది, ఏం జరుగుతుంది ఏది చూసుకోరు. కేవలం పక్క వాళ్ళ ఫ్యామిలీస్ పైనే, పక్క వాళ్ళ బిడ్డల పైనే అన్ని ఇంట్రెస్టులు చూపెడతారు. అదే సొంత కూతురి పైనో, సొంత వాళ్ళ పైన వాళ్ళు ఎటెళ్తుండ్రు ఏంది అని పట్టించుకోరు. లేనిపోని గొప్పలకు పోయి మా కొడుకు ఇలా చేశారు, మా బిడ్డ ఇలా చేసింది, బాగుపడ్డది, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుందని ఉచిత సలహాలు ఇవ్వడం మానేసేయండి. ఖచ్చితంగా మానేసేయండి. మీకు అంతగా సలహాలు ఇవ్వాలనుకుంటే ఒక మంచి కొరకు ఒక మాట చెప్తే అవతల వాళ్ళ జీవితం బాగుపడుతుంది, మన మాట వల్ల వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అని ఆలోచించి అన్ని విధాలా ఆలోచించి ఒక మంచి విషయం చెప్పండి. అంతకు మించి గొప్పలకి వాళ్ళంత పొడుగు చదివారు, ఇంత పొడుగు చదివారు, మేము అది తెచ్చుకున్నాం, ఇది తెచ్చుకున్నామని ఎందుకు చెప్తారు? ఎందుకు ప్రాణాలతోటి ఆడుకుంటారు? ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఇట్లుంటారు. మీ ఫ్యామిలీలో కూడా ఉండే ఉంటారు కదా. మా ఫ్యామిలీలో కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. అయ్యో అది చదివినావా, నీకు ఆ జాబ్ వచ్చిందా, అయ్యో ఎందుకు అది తీసుకున్నావు, ఈడ తీసుకుని ఉంటే బాగుండు, ఈ చదువు చదివింటే బాగుండు, ఎందుకు మీకేమవుతుంది నొప్పి? మీరేమైనా ఫీజులు కడుతుండ్రా? మీకెందుకు బాధ? పక్కోళ్ళ వేలు పెట్టడం ఎందుకు? అసహ్యం అనిపించదా? అదే విషయాలు మీకెవరని చెప్తే అయ్యో లేదండి మాకు ఇట్లనే అనిపించింది. సేమ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా, పక్క వాళ్ళకు కూడా ఏది మంచో ఏది వచ్చేదో వాళ్ళే తెలుసుకుంటారు. మంచి చెడు అనేది తప్పు చేస్తే తెలుసుకుంటారు. లేదు అనుకోండి ఇంకా చేసిన తప్పులనే అన్ని గుణపాఠాలు నేర్చుకుంటారు. అంతే తప్పించి మిమ్మల్ని ఒకవేళ వాళ్ళ కర్మ కాలి మీ కిందికి వచ్చి మిమ్మల్ని ఏదన్నా సలహా అడిగితే మాత్రం దయచేసి గొప్పలకు వెళ్ళకండి. మీ కొడుకులు బిడ్డలు ఎంత బాగా చదివి ఎంత గొప్పగా బాగుపడ్డప్పటికీ వాళ్ళని ఉదాహరణగా చెప్పేసి వీళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. వీళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, ఎట్లా చేస్తే ఎట్లా బాగుపడతారో తెలియదు. అలాంటప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టు, వాళ్ళ ఆలోచనకు తగ్గట్టు వాళ్ళని ఆలోచించుకొనియండి. తప్పైతే తప్పు, నేర్చుకుంటారు, తెలుసుకుంటారు. అంతే తప్పితే మీరు మీ వేషాలు, పక్క వాళ్ళ కుటుంబాలపైన వేలు పెట్టడాలు, వాళ్ళ నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ కారణం మీరే అవ్వకూడదు. ఇంకా పెద్దరికం అనే పేరుతోటి ఎందుకంటే కొట్టేస్తారు. కొంతమంది అందరూ ఇలా ఉంటారని కాదు, కొంతమంది అన్ని విధాలా ఆలోచించి చూడు బిడ్డ నీకు నచ్చింది చెయ్యి, ఆలోచించుకో, నీది జీవితం, ఇట్లా చేస్తే మంచిగా అనిపిస్తుందో ఆలోచించుకో, ఏమైనా తప్పైతే అడుగు, పెద్దలని అడుగు, అట్లా చెప్తారు. అందరు అట్లా ఉండరు. కొందరు అయ్యా ఇదెందుకు చేసినావు, అయ్యో నాకు తెలుసు ముందే, అయ్యో భంగం అవుతామని తెలుసు, నువ్వు అయ్యయ్యో ఇది చేసినావా, ఫెయిల్ అయినావా, అయ్యయ్యో నాశనం అయిపోయినావా. వాళ్ళ సింపతిగా అడుగుతారో బాగైంది, వీళ్ళకి మంచిగా అయింది, నేను ముందే అనుకుంటే ఎందుకు చెప్పలే, ముందే ఫెయిల్ అవుతారని ఎందుకు చెప్పలే. అదే మీ సొంత వాళ్ళపైన ఇట్లా ఉంటారా? సందు దొరికితే చాలు సలహాలు ఇవ్వడానికి చచ్చి పడిపోతుంటారు. అదే కొంపల్లో చూసుకోవచ్చు కదా, చూసుకోరు. కొంప ఎట్లవుతుంది, ఏం నాశనం అవుతుంది ఏది పట్టించుకోరు. మంది కొంపలు ఏమవుతుంది, వాడింటికి పోయిండు, వీడింటికి పోయిండు, ఎవరింటికి వచ్చిండు, ఇదే కావాలి ముచ్చట. ఏమొస్తుంది? నాశనం చేసుకుంది సరిపోదా, నాశనం అయింది సరిపోదా? ఎందుకు మీ బిడ్డలపైన, మీ ఇంటిపైన, మీ ఇంటి వ్యవహారాలపైన ఇంట్రెస్ట్ పెట్టండి. అంతకు మంచిగా చెప్పాలి, మంచి నిర్ణయాలు చెప్తే వీళ్ళు జీవితం పైన ఎఫెక్ట్ పడుతుంది అనిపించినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకొని మంచి చెడులు అడగండి. ఏం చేస్తావు బిడ్డ, ఎట్లా, నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇది చేస్తావా, మంది కోసం చేస్తావా, బాగుపడతావా, పోనీ ఇది చేయకపోయినావా, ఆలోచించుకో, కూర్చో, నీకు ఏది ఇంట్రెస్టో ఏందో అని అడగండి. ఇది చదివితే బాగుండే, అయ్యయ్యో అందులో జాయిన్ అయినావా, అరే నాకు తెలిసిన వాళ్ళు ఉండరు, గొప్పలొద్దు, ముచ్చటకు పాయింట్కి రావాలి. గొప్పలు చెప్పే రోజులు పోయినాయి. నాశనం అయితేనేమో సంబరపడిపోతారు. ఎందుకండి అని అడుగుతున్నా. అందరు ఇట్లా అని కాదు, కొంతమంది మాత్రమే ఇట్లా ఉంటారు. మేము అది కొన్నాం, ఇది కొన్నాం, ఆ జాబ్ చేసినాక మేము కారు కొనండి, బంగ్లా కొనండి, బొంద వాడండి, ఎందుకు పక్కల పైన నాశనం సర్వనాశనం. మారరా? ఇంకా మారండి కాస్త.